నమస్తే. ప్రజాసేవ చేయాల్సినటువంటి అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు ఈ మధ్య వారి వ్యవహార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. మరి అది కూడా ప్రజాసేవ అనుకుంటున్నారో ఏంటో తెలియదు. కానీ కలెక్టర్ సైతం ఉత్సవాల్లో సంబరాల్లో పాల్గొనడం, డ్యాన్సులు వేయటం, మంచి మాస్ సాంగ్స్కి డ్యాన్స్ వేయటం, అక్కడ ఎంజాయ్ చేయటం కనిపిస్తుంది. మొన్న మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఆయన సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ వేయటం ఒక రకంగా ఆసక్తి కలిగించింది. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివశంకర్ ఆయన సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ వేయటం అక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విమర్శలకు దారితీసింది. అంటే రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నో సమస్యలతో ఉన్నారు. వాటిని పట్టించుకోకుండా ఇటువంటి సంబరాల్లో ఇలాంటి వినోదాల్లో డ్యాన్సులు వేయటం ఏంటి అనేది బాగా వినిపిస్తుంది. పక్క రాష్ట్రంలో ఎవరైనా అలా చేస్తున్నారా? తెలంగాణలో మనం అలాంటివి చూస్తున్నామా? ఇక్కడే ఎందుకు జరుగుతుంది? మొన్నటికి మొన్న మంత్రి రోజా గారు ఆవిడ కబడ్డీ ఆడతారు, రిక్షా దొక్కుతారు, సైకిల్ దొక్కుతారు, లాస్ట్కి అన్నీ చేస్తారు. కానీ ప్రజలకు మాత్రం సేవ చేయటంలో కానీ ఆమె శాఖకు సంబంధించి అసలు ఏం జరుగుతుందనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రోజా గారు ఉన్నారు అనేది ఒక విమర్శ. అంబటి రాంబాబు గారి గురించి అయితే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన చేసినటువంటి పనుల వల్ల చివరికి సత్తినిపల్లి నియోజకవర్గంలో కూడా ఆయనకు నిరసన శాఖ తగిలింది సొంత పార్టీలో. మరొకసారి అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మేము పార్టీలోంచి బయటకు వచ్చేస్తామని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చారు. అల్టిమేటం ఇవ్వడమే కాదు, ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి ధర్నా చేశారు. సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే. అంటే ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం ఇక్కడ చూడాలి ముఖ్యంగా. సరే, వాళ్ళని అలా పెడదాం. ఇప్పుడు ఈయన పల్నాడు జిల్లా కలెక్టర్. సరే, అధికారులు వారికి ఉన్నటువంటి ఏదైతే అభిలాష ఉందో చేసుకోవచ్చు. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆ రకంగా ఒక క్లబ్ డ్యాన్స్ లేగాలంటే మాస్ సాంగ్స్కి డ్యాన్స్ వేయటం అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. అసలు కనీసం కలెక్టరేట్కి వెళ్ళి ఆయనతో మాట్లాడాలన్నా, ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వాలన్నా ఎప్పుడూ కూడా సాధ్యపడదు. ఈయనేంటి బహిరంగంగా డ్యాన్సులు వేయటం అనేది అక్కడ స్థానికంగా నియోజకవర్గంలో, జిల్లాలో ఆసక్తికరంగా మారినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవాలి. వాస్తవానికి ప్రజాసేవలో ఉన్నటువంటి వారు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు వారికి ఉన్నటువంటి పరిధిలో పనిచేయాలి. కానీ పరిధి దాటి ఈ విధంగా ప్రజల కొరకు ప్రజాసేవ చేయాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడంపై పలు విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి.